అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. ఈరోజు గుడ్ ఫ్రైడే. యేసు ప్రభువారు శిలువ మీద మరణించిన రోజు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే చెడు రోజుగా భావిస్తారు. అదే యేసు ప్రభు చనిపోయిన రోజుని గుడ్ ఫ్రైడేగా భావించడం ఎంతో గొప్ప కార్యం. అదేవిధంగా యేసు ప్రభువారు శిలువ మీద పలికిన 7 మాటలు ఒకసారి జ్ఞాపకించుకుందాం. 1వ మాట, క్షమించు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని చెప్పును. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. 2వ మాట, రక్షణ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. 3వ మాట, ఆప్యాయత, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పును. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తెల్లి అని చెప్పును. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. అదేవిధంగా 4వ మాట, ఆవేదన, ఏలి ఏలి లామా సబక్త అని బిక్కరగా కేకవేసును. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితనివి అని అర్థము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. 5వ మాటలుగా శ్రమ, నేను దప్పుకొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. 6వ మాటగా సంపూర్ణత, సమస్తమైనదని చెప్పును. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. 7వ మాటగా సంతృప్తి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. ఇంచుమించుగా యేసు ప్రభువారు మధ్యాహ్నం 3 గంటలకి తన ఆత్మను అప్పగించుకుని తన తండ్రి యొద్దకి చేరారు. అదేవిధంగా సిలువలో పలికిన 7 మాటలు ఇంచుమించుగా 6 గంటల సేపు తన ఎంతో రక్తంతో తను పలికిన మాటలు. అదేవిధంగా ఇంచుమించుగా గంటకు ఒక మాట చొప్పున పలికారు. ఎంతో ఆవేదనతో పలికారు. అదేవిధంగా దేవుడి మాటలు దీవించిన గాక. అందరికీ వందనాలండి.